సక్సెస్ సెలబ్రేషన్స్లో సెలబ్రేటింగ్ సుమ్మని పెట్టి ఆవిడ మాట్లాడమని మిమ్మల్ని పైకి పిలిస్తే మీరు మాట్లాడలేకపోవడం ఎందుకు అంత ఎమోషనల్? గుడ్ వైబ్స్ అలాగే ఉంటాయి, బ్యాడ్ వైబ్స్ కూడా అలాగే ఉంటాయి. మీకు ఆవిడకి అంత బాండింగ్ ఎలా బిల్డ్ అయింది? అదే అండి, వాడు ఒక 10 మందికి తెలుసు అంటే సబుద్దా లేకపోతే 2009లో నా లైఫ్ వేరు, 2010 నుంచి నా లైఫ్ వేరు. పేమెంట్ మీకు సినిమాని బట్టి ప్రొడ్యూసర్ ఇచ్చేవాళ్ళ లేకపోతే మేడం సినిమాని బట్టి. సమంత గారి దగ్గర ఇలా చేస్తున్నానని చెప్పం కానీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి? హాయ్ ఆర్య గారు. హాయ్ సార్. ఏమన్నా ఎలా ఉన్నారు? బాగున్నానండి. శుభం అన్న అంటే మనం జనరల్గా ఎండ్ కార్డ్ వేస్తాము, బట్ కాకపోతే ట్రాలా మూవీస్ ఫస్ట్ శుభం కార్డుతో ఓపెన్ అయింది, అలాగే శుభంగా హిట్ కొట్టింది. అయితే ఈ టీం మొత్తం అంత కష్టపడి, సమంత గారు కానీ టీం మొత్తం కష్టపడి చేసిన ఈ ప్రమోషన్స్ అంతా ఒక ఎత్తు, సక్సెస్ సెలబ్రేషన్స్లో సెలబ్రేటింగ్ సుమ్మని పెట్టి ఆవిడ మాట్లాడమని మిమ్మల్ని పైకి పిలిస్తే మీరు మాట్లాడలేకపోవడం, కన్నీళ్ళు పెట్టుకోవడం, అంటే అంటే కన్నీళ్ళు పెట్టుకున్నప్పుడు ఆవిడ మిమ్మల్ని దగ్గర తీసుకుని ఓదార్చడం, ఆ ఫ్రేమ్ ఎలా అనిపించిందో తెలుసా మాకు? ఒక తల్లి బిడ్డ ఆ కైండ్ ఆఫ్ బాండింగే కనిపించింది మాకు. ఎందుకు అంత ఎమోషనల్ అంటే మాటలు లేవండి. నేను ఇంకా ఆవిడకి ఏం చెప్పగలను? నేను ఈ సినిమా రిలీజ్ అవుతుందని ప్రతి రోజు డేట్ దగ్గర పడి కాంచి ఎవ్రీడే భయమే నాకు. భయం ఎందుకంటే సినిమా బాగోదను ఇంకోటని కాదండి. ఆవిడ ఒకటి వదిలేసి చాలా గ్యాప్ తర్వాత ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి ప్రొడక్షన్ హౌస్లో నుంచి ఒక సినిమా వస్తుందంటే ఎక్స్పెక్టేషన్స్ అలాగే ఉంటాయి, గుడ్ వైబ్స్ అలాగే ఉంటాయి, బ్యాడ్ వైబ్స్ కూడా అలాగే ఉంటాయి. నా భయం ఏంటంటే ఏదన్నా అంటే మళ్ళీ ఇవన్నీ ఏం చేస్తారు, మళ్ళీ మొత్తం ఇది అవుతుందేమో అని నాకు ఒక భయం, ఒక ఇది పడింది. అంటే ట్రోలింగ్ కైండ్ ఆఫ్ ఏమైనా జరిగిద్దా నాకేంటంటే అలా అవ్వకూడదు. భగవంతుడి దేవాల అలా అవ్వకూడదు. ఈ సినిమా హిట్ కొట్టాలి, మంచి పేరు రావాలి, బాగుంటే చాలా. దీంట్లో కూడా ఈవిడ సక్సెస్ అయింది, ప్రొడక్షన్ హౌస్ పెట్టి ప్రొడక్షన్ హౌస్ కూడా సక్సెస్ఫుల్గా చేస్తుంది. సో మంచి సినిమాలు వస్తాయి ఈవిడ దగ్గర నుంచి అనేది రావాలని కోరుకున్నాను. దాని గురించి, ఈ పొజిషన్ గురించి ఇన్ని కష్టాలు పడి మేము అందరమే, అంటే నేను ఒక్కనే కాదు, ఆవిడ ఎన్ని కష్టాలు పడిందో, ఎంత ఏం చేసిందో, ఎన్ని బాధలు పడిందో అన్నీ తెలుసు. ఈరోజు ఆవిడ అక్కడి నించొని మళ్ళీ ఇంకొక స్థాయి పెంచి, ఆ స్థాయిలో ఆవిడ నించుంది కాక నన్ను కూడా నాకు ఒక స్థాయి పెంచి అక్కడ పెట్టినప్పుడు నాకు ఇంకా మాటలు ఏం లేవండి. నాకు మాట్లాడటానికి ఏం మాట్లాడతా నేను? నాకు మాట్లాడటానికి ఏముంది? ఏం లేదు. ఇంకా ఆవిడకి చెప్తే నేను థ్యాంక్స్ చెప్పాలి, లేదంటే ఆవిడ ఈరోజు నేను ఈ పొజిషన్ ఈరోజు అంటే ఆవిడ లేనిదే నేను లేను, ఆవిడ ఉంటే నేనున్నా. అది నేను చెప్పాలని ఉన్నా కూడా నేను 10 మందికి చెప్పుకునే అంత నాకు అంతేం లేదని నాకు తెలుసు నేను ఏం చేస్తున్నాను అనేది. మాటలు రావట్లా, మాట్లాడాలన్నా కానీ ఏమో ఆ మైండ్ సెట్లో ఏం మాట్లాడతానో ఏం వదులుతానో నాకే తెలియదు. అది ఎమోషనల్గా వచ్చేస్తాయి, వచ్చినప్పుడు నేను ఏం చేయలేదు, నాకు రావు. సో అలా అని మళ్ళీ దీన్ని ఇంకొక విధంగా మార్చడానికి నాకు అసలు ఇష్టం ఉండదు. నాకు ఓకే, ఇక్కడ దాకా వచ్చాం, ఆవిడ గెలిచింది, చాలా సంతోషం. దాంట్లో నన్ను గెలుపులో నన్ను ఒక పార్ట్ ఆఫ్ మనిషిని చేసింది, ఇంకా సంతోషం అనిపించింది. ఇక ఆగల. ఆవిడ నా పక్క నుంచి ఉంటే నేను ఆవిడకి ఏదన్నా అయితేనే నేను తట్టుకోలేనండి. బేసిక్గా ఆవిడకి ఏదైనా ఎవరైనా అన్నా కూడా నాకు అసలు ఆగదు, ఇలాగే వచ్చేస్తుంది. ఎందుకు అది ఆ మనిషి అది కాదు, ఆవిడ మెంటాలిటీ వేరు, ఆవిడ క్యారెక్టర్ వేరు, ఇలా ఎందుకు అవుతుంది అనేది ఆలోచించుకుంటాను. అది ఇంకా అలా ఉండిపోయిందండి. అంటే ఆవిడంటే నాకు ఏంటంటే ఇంక మన ఇంట్లో మన అమ్మో నాన్నో లేకపోతే అక్కో చెల్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదన్నా, అదే ఇప్పుడంటే మనం పసిబిడ్డలు ఎవరన్నా ఏడిస్తే దగ్గర తీసుకోవడం వేరు. అంటే మిమ్మల్ని అందరూ షాక్ అయ్యారు యాక్చువల్గా, మీ అంత దగ్గరగా తీసుకుని అలా వాదార్చడం నాకు అసలు తట్టుకోలేనండి. నేను అంటే నేను అనుకున్నాను, నేను అప్పటికీ అనుకున్నాను నన్ను పిలవద్దు, నా గురించి ఎవరు ఏం చెప్పొద్దు, నేను ఆల్రెడీ చెప్పా అందరికి వద్దు అట్లా ఏమి వద్దని చేసి అని చెప్పి. కానీ ఇంకా మా రాకేష్ బట్ అసలు ఆవిడ లెగిసి ఆవిడ కూర్చొని ఉంది కదా ఫస్ట్, మీ పేరు చెప్పిన తర్వాత లెగిసి వచ్చింది. అవునవును. సో అది నాకు ఎక్కువ ఇది అనిపించింది. ఇంకా అంతకు మించి ఏం కావాలండి లైఫ్కి, నాకు పెద్దగా ఏమి ఇది చేయాలని ఏం లేదు, కానీ బట్ ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నాను. నాకు హ్యాపీ లైఫ్ ఇచ్చింది, నన్ను సెటిల్ చేసింది, నా జీవితానికి ఒక అర్థం చూపించింది. లైఫ్ అంటే ఇదిరా, ఇలా ఉండని నేర్పించింది. డే బై డే అప్డేట్ అవ్వడం కోసం ఏదో ఒకటి ఇన్స్పిరేషన్గా కనిపిస్తూ ఉంటుంది ఆవిడ ముందు నాకు, అని నేను ఇన్స్పిరేషన్ అవుతూనే ఉంటా. మరి ఆఫ్టర్ దట్ ఏమైనా మాట్లాడారా? మాట్లాడతానండి, ఆవిడకి తెలుసు. అదే తర్వాత అదే అంటారు కదా, వాడికి మాట్లాడొచ్చు కదా, అది నీ డే నీకు వచ్చినప్పుడు మాట్లాడాలి కదా అని చేసి అంటారు, అనకుండా ఉండరు. బట్ కాకపోతే
నా డే అది చాలు నాకు. ఆవిడ హ్యాపీగా అంటే ఆవిడ కళ్ళలో హ్యాపీనెస్ చూసే చాలు. ఆవిడేదో సినిమా తీసి డబ్బులు సంపాదించాలి ఇంకోటి ఏదో చేయాలని కాదు, కానీ తీసిన సినిమా జనాల్లోకి బాగా వెళ్ళింది, బాగా కనెక్ట్ అయ్యారు. అంటే మీరు సమంత గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక అసిస్టెంట్ కింద వెళ్ళారు కదా, అసిస్టెంట్గానే ఇప్పుడు శుభం సినిమాకి యాజ్ ఏ శుభం సినిమా అంటే నేను అసిస్టెంట్కి వెళ్ళాను సార్. నన్ను ఎప్పుడు ఆవిడ అలా ట్రీట్ అలా చూడలేదు అంటే బట్ అలా అని నా లైఫ్కి ఒక రూట్ చూపించింది ఆవిడ. ఆవిడ ఎప్పుడైతే ఇండస్ట్రీకి వచ్చిందో అప్పటి నుంచి ఆవిడతోటే ఉన్నాను. ఆవిడ ఎంత అంచెలంచెలుగా ఎదిగారో నన్ను కూడా అంచెలంచెలుగా ఎదిగించింది. ఆవిడతో పాటు నన్ను కూడా చేయబట్టుకొని ఇలా చేసుకో అని చెప్పింది. నాకు అన్నీ ఇచ్చింది సార్. అంటే ఎలా అంటే అంచెలంచెలుగా ఆవిడ ఎదగడం వేరే హీరోయిన్ అంటే మిమ్మల్ని అంచెలంచెలుగా తీసుకెళ్ళడం ఆవిడ ఎక్కడుంటే నన్ను అక్కడ తీసుకెళ్ళేది. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నేను సడన్గా బిజినెస్ పెట్టుకుంటాను మ్యామ్ అన్న, నాకు ఒక హోటల్ బిజినెస్ ఉంది, ఫుడ్ బిజినెస్ ఉంది మ్యామ్, ఇలా బిజినెస్ పెట్టుకుంటాను అంటే లాక్డౌన్ బిఫోర్ అన్నీ ఇవన్నీ ఉన్నాయి, మధ్యలో షూటింగ్ సమ్ రీజన్స్ వల్ల ఆగిపించాం. ఆ టైంలో నేను వెళ్ళి అడిగా మ్యామ్ ఇలా నాకు ఫుడ్ బిజినెస్ పెట్టాలని నాకు ఎప్పటి నుంచో ఉండేది. నేను వెళ్ళి అడిగా ఇలా నాకు ఫుడ్ ఎలా చేయటం వచ్చు కదా, మీరే నేర్పించిన విద్య, నేనేమి ఇది చేసింది కదా, నేను జస్ట్ హోటల్ మీద కొంచెం చదువుకున్నా, బట్ దాని మీద నాకు ఒక అవగాహన ఉంది. ఓకే, దాన్ని ఇలా చేయని నాకు ప్రతిసారి ఆవిడకి ఏదైతే డైట్ ఉంటుందో ఆ డైట్ నాకు పంపించి ఇలా చేస్తే బాగుంటుంది, నాకు ప్రాపర్గా రాసి వచ్చేది నాకు మెసేజ్. ఈ ఫుడ్కి ఇలా చేయాలి, ఈ ఫుడ్కి ఇంత ఆయిల్ వాడాలి, ఈ ఫుడ్ని ఇలా కుక్ చేయాలి అనేది నాకు ఒక మెసేజ్. మీ హోటల్ బిజినెస్ మెనూ కాదు మామూలుగా ఎలా చేయాలో కూడా మెసేజ్ వచ్చేది నాకు. ఓకే, అప్పుడు నేను అది చూసి నేర్చుకోవడం వల్ల దాన్ని నేను ఇంకా అప్గ్రేడ్గా ఓహో ఇది ఇలా కాదు ఇంకో రకం కూడా చేయొచ్చు అని అలా నేర్చుకొని అడిగా నేను మ్యామ్ ఇలా పెట్టుకుంటాను నేను అంటే ఓకే పెట్టుకో. నాకు ఏ రోజు కూడా నేను ఏది అడిగినా కూడా నో కాదు చేయదు అవ్వదు అని ఏ రోజు లేదు, అవునా చేసే పెట్టేస్తావా పెట్టి ఓకే పెట్టుకున్నాను. ఫుల్లీ బాగా రన్ అయింది. రెస్టారెంట్ ఓపెన్ చేశాను, ఓపెనింగ్కి వచ్చింది, ఓపెనింగ్ చేసింది బై గాడ్ గ్రేస్. అన్నీ బాగున్న టైంలో అందరికీ అన్నట్టే లాక్డౌన్ ఒకటి పడింది. ఇంకా ఆ లాక్డౌన్లో కూడా నెట్టుకొని వచ్చా. సో అదేం ప్రాబ్లం స్టిల్ ఈ రోజు వరకు మనకి రెస్టారెంట్ రన్నింగ్లోనే ఉంది. నేను ఈ లాక్డౌన్లో కూడా క్లోజ్ చేయలేదు. లాస్ అయినా లాభ అయినా ఓకే. మనల్ని నమ్ముకుని 10 మంది ఉన్నారు వర్కర్స్, వాళ్ళు ప్రశాంత్ వాళ్ళకి సరిపడా వచ్చిన చాలు, నేనేం ఎక్కువ సంపాదించి నేనేం మిగిలించాలని నాకు ఆలోచన కూడా లేదు. వచ్చిన దాంట్లో 4 రూపాయలు వాళ్ళకి పెట్టి ఆ రూపాయి మిగిలితే మనం తీసుకుందాం అనే ఉద్దేశంతో ఉన్నాం. సో అలా నాకు ప్రతి విషయంలో నాకు సపోర్ట్ చేసింది. సో అదే ఇంకా అంతకు మించి మనకి ఏం కావాలి సార్. అంటే ఇప్పుడు ఎవరన్నా హీరోయిన్ దగ్గర అనగానే ఇప్పుడు చాలామంది స్టాఫ్ ఉంటారు. అంటే ఆర్య అనే స్టాఫ్తో పాటు చాలామంది ఉంటారు. బట్ కాకపోతే మీకు ఆవిడకి అంత బాండింగ్ ఎలా బిల్డ్ అయింది? అంటే ఆవిడ దగ్గర ఫస్ట్ జాయిన్ అయిన వ్యక్తి నేనే సార్. దాని తర్వాత మిగతా అందరినీ నేనే మాట్లాడి ఇప్పుడు ఏమై చేసావే మిగతా అందరినీ మాట్లాడి నేనే సెట్ చేసుకున్నాను. టీం అంతా సెట్ చేసి మన తెలుగు వాళ్ళే చేసేవాళ్ళు అందరూ మంచిగా ఒక ఫ్యామిలీ మెంబర్లా ఉండేవాళ్ళమి. అంటే నాకనే కాదు అందరిని అలాగే చూసుకునేది. మన తెలుగు వాళ్ళు ఒక 10 years దాకా మనతో కలిసి అందరం ట్రావెల్ చేసాం, కలిసి పనిచేసాం. తర్వాత సమ్ రీజన్స్ వల్ల వాళ్ళు వేరే షూటింగ్లో బిజీ అవ్వడం వల్ల మనం ఇంకో వేరే టీంని పెట్టుకోవడం అట్లా జరిగింది. ఆ సమూహం నేను ఎక్కడికి వెళ్ళా, అందరూ వెళ్ళారు కానీ నేను వదులుకొని వెళ్ళా. నాకేంటంటే వేరే షూటింగ్కి వెళ్ళాలి ఇవి లేదు, నాకు వేరే పనికి వెళ్ళాలనే ఆలోచన నాకు లేదు. ఉన్న దాంట్లో ఓకే ఇప్పుడు ఉన్నప్పుడు సంపాదించుకున్నాను, ఆ డబ్బులు దాచుకుని ఆవిడ వచ్చినప్పుడు మళ్ళీ చేసుకుంటే చాలు, మళ్ళీ ఇంకొక ఇంటికి వెళ్ళి నాకు పని కావాలని అడిగేది ఎందుకు, ఉన్న పనిని చక్కదిద్దుకొని ఇంకేదైనా నేర్చుకుందాం, కొత్తగా ఏదైనా పెడదాం, మైండ్ దాని మీద ఆలోచిద్దాం అని చెప్పేసి అని ఇలా చదువుకుంటూ ఉండేవాడిని. ఈ బుక్స్ అని అవి చూసుకొని కుకింగ్కి సంబంధించి ఇంకెలా చేయొచ్చు, మేడం వచ్చేసరికి కొద్దిగా సర్ప్రైజ్గా మంచి కుకింగ్ ఫుడ్ చేద్దాం అనేది. బేసిక్గా చెప్పాలంటే ఫస్ట్ ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఏమీ జీరో నాకు ఏదో మన బ్యాచిలర్ లైఫ్ పప్పు గొప్పి ఏం పెట్టుకోవడం వచ్చు కానీ నాకు తెలియదు. అంటే ఫుడ్ కూడా మీరే ప్రిపేర్ చేసేవాళ్ళు? నేనే ప్రిపేర్ చేసాను. నా లొకేషన్లో ఫుడ్ రెడీ చేసి ఇచ్చేవాడిని, నేనే పెట్టుకొని నేను ఇది చేసేవాడిని. అంటే ఒక మనిషితో ఒక 15 సంవత్సరాలు ట్రావెల్ అంటే అది చిన్న విషయం కాదు. బేసిక్గా ఏంటంటే మనం ఎదుగుతున్న కొద్దీ ఏంటంటే మనకి ఏమీ లేని అప్పుడు వచ్చింది గుర్తుండ, మనకి కొంచెం పెరిగేసరికి ఈ పెరుగుతున్న ఎదుగుదలే కనపడుతుంది మనకి. దాంట్లో ఎవరన్నా సడన్గా ఎదటోళ్ళు ఒక మాట అనేసరికి మనం వాళ్ళ మీద ఫైర్ అయిపోయి మళ్ళీ ఆ బాండ్ బ్రేక్ అయిపోయి అలా ఉంటుంది కదా. సమంత గారు మరి మీ మీద ఎప్పుడు ఏమైనా కోప్పడలేదా? సార్ కోపం అంటే ఇక ఇంట్లో అన్నజల్లు కోప్పడ్డట్టు, లేకపోతే అమ్మ మనం తిట్టినట్టు. ఇప్పుడు మమ్మీ ఉంది, నేను తప్పు చేస్తే అమ్మ తిడుతుంది, మళ్ళీ సరిదిద్దుకుంటుంది కదా సార్, తల్లి కదా. నాకు అదే కనపడింది వాళ్ళు. ఒకవేళ నేను తప్పు చేయకుండా ఎవడు ఉండడు సార్. తప్పు ఏదో టైంలో ఏదో విధంగా జరుగుతాయి. జరిగినప్పుడు మన దగ్గర ఇష్టం తప్పలేదు, ఎందుకంటే ఆవిడకి ఆ హక్కు ఉంది, అన్నీ ఆ హక్కు ఆవిడకు ఉంది. నాకేంటంటే అది ఒక మదర్ పొజిషన్లో నాకు ఆవిడ ఉన్నప్పుడు నాకు ఆవిడకి హక్కు ఉంది, నన్ను ఏమైనా అనొచ్చు.
బట్ అది నేను మైండ్కి తీసుకుంటే నా లైఫ్ పైన అయిపోద్ది. నా వాళ్ళే అని నేను తీసుకుంటే నా లైఫ్ బాగుపడుతుంది. నేను చేసింది నా వాళ్ళనే తీసుకున్నాను. ఈరోజు కూడా ఏదైనా అంటే ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? ఇన్సిడెంట్స్ ఏం లేదండి. ఇన్సిడెంట్ అంటే నేను పెద్దగా ఇన్సిడెంట్గా ఫీల్ అయ్యేదంటే ఒకసారి మ్యామ్ చెన్నై వెళ్ళారు. అప్పటికి షూటింగ్ బాగా డే అండ్ నైట్ షూటింగ్ జరుగుతుంది. నేను కార్ చెప్పడం మర్చిపోయి పనుకొని పోయాను. నేను చెన్నైలో దిగి నాకు ఫోన్ చేసింది, కారుకి ఫోన్ చేయి రమ్మని. అప్పటికే నేను అసలు నాకు తెలియదు, మర్చిపోయి అసలు నేను చెప్పలేదు. అందులో సెలబ్రిటీ ఇంక ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటుందో తెలుసు కదా, క్రౌడ్ రావటం ఆవిడకి అది నచ్చలేదు. ఇంకా అప్పుడు కొంచెం సీరియస్ అయ్యారు. అసలు నువ్వు ఎలా పండుకుంటావు, నేను వెళ్తున్నాను తెలుసు కదా అని చిన్న డిస్కషన్ అంటే పెద్ద ఏం కాదు. బట్ తర్వాత అదే రోజు నేను వెళ్ళాలి, ఫోన్ చేసి నేను చేశాను చెప్తే ఓకే. ఆవిడ దగ్గరే ఉన్న గుడ్ హ్యాబిట్ ఏంటంటే సార్, ఎంత గొడవ అయినా కానీ ఆ క్షణమే, ఆ నిమిషమే. ఆ తర్వాత ఆవిడ ఏం మనల్ని కూడా ఆవిడ గుర్తుండదు. మళ్ళీ నార్మల్గానే ఉంటారు, నార్మల్గానే మాట్లాడతారు. అది ఒక గొప్ప విషయం. అసలు ఎక్కువ మైండ్లో పెట్టుకొని తప్పు చేశాడు కదా అని అట్లా చూసే విధానం ఆవిడకి లేదు. అలాంటి మైండ్ సెట్ కదా ఆవిడ. అదే మరి మీరు అన్నారు అంటే ఒక తల్లిలా భావిస్తానని, మరి కొడుకులు కూడా అప్పుడప్పుడు తల్లి మీద ఒక చిన్న అలక అనేది వస్తూ ఉంటుంది సిచ్యువేషన్. అలక రాదు సార్, మీకు అంత లేదు అసలు. అలకంటే ఒకటే నాకు బాధ, ఆవిడ లైఫ్ బాగుండాలి, ఆవిడ బాగుండాలి. అలాంటి వాళ్ళు బాగుంటే కొన్ని ఫ్యామిలీస్ బాగుంటాయి. ఎట్లా అంటే ఆవిడ ఆపదన్న వాళ్ళకి కంపల్సరీ పెట్టే గుణమే సార్, తీసే గుణం కాదు. ఆవిడ దగ్గర లేకపోయినా పెట్టిన రోజులు ఉన్నాయి. ఆవిడ దగ్గర అంటే ఆవిడ వచ్చినప్పుడు ఆవిడ తక్కువ రెమ్యునరేషన్ సార్. ఆ టైంలోనే ప్రత్యక్ష ఫౌండేషన్ పెట్టిందంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఆ టైంలో పిల్లలకి హెల్ప్ చేస్తుందంటే చాలామంది ఏముంది డబ్బు సంపాదించుకునేది అట్లా ఆలోచించుకుని ఉంటే ఆ మనిషి ఈరోజు ఇలా ఉండేది కాదు. ఆ మంచితనమే ఈరోజు ఆవిడకి మంచి పేరు తెచ్చింది, మంచి స్థాయి ఇచ్చింది. ఎక్కడికి పోయినా ఆవిడకి ఒక గొప్ప ఫాలోయింగ్ ఇచ్చింది, గొప్ప ఫాలోయింగ్ ఇచ్చింది. సో నాకు కొన్ని అవి చూస్తే అదే కదా సార్ లైఫ్ కావాలి మనకి. పోయేటప్పుడు మనం ఏం తీసుకెళ్తాం చెప్పండి. జీవితానికి మనకు కావాల్సింది 4 రోజులు ఉన్నప్పుడు, ఉన్న 4 రోజులు 10 మందికి మంచిగా చూసుకొని ఉంటే చాలు. కానీ అవి నేను చాలా చూశానండి. మా మేడం దగ్గర ఈ అనాథాశ్రమంకి వెళ్ళినా ఆ పిల్లలతో ఆప్యాయతగా ఉండటం, ఆ పిల్లల్ని చేయటం, ఆవిడకి బాధ అని తెలిసిందంటే వాళ్ళని దగ్గరికి తీసుకోవటం, వాళ్ళ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయటం, అలాంటి వాళ్ళు ఉండాలి సార్. మరి అంటే ఆవిడ గురించి చెప్తుంటేనే మీరు ఎంత అంటే ఒక చిన్నపిల్లలాగా ఎక్కి ఏడుస్తున్నారు అంటే కన్న కొడుకులాగా. తట్టుకోలేను సార్. అదే అర్థమవుతుంది. ఏంటంటే నా జీవితానికి ఒక అర్థం చూపించిన వ్యక్తి సార్. అంటే నేను జీరోగా వచ్చా హైదరాబాద్కి. ఈరోజు హైదరాబాద్లో ఇల్లు, కారు, ఒక బిజినెస్, ఇవన్నీ ఉన్నాయంటే ఆవిడే. అరే అనేవాడు ఒక 10 మందికి తెలుసు అంటే సబద్ధంగా లేకపోతే ఇప్పుడు కోరుకునేది అదే. అరే అందరూ ఎవరు ఏమన్నా కూడా నేను ఒకటే అనుకుంటా, అరే ఆ మనిషి అది కాదు, ఆ మనిషి క్యారెక్టర్ వేరు, ఆవిడ పద్ధతి వేరు. ఆవిడ చిన్న కింద నుంచి వచ్చినట్టే మనలాగే ఏదో అందరిలాగా బాటం ఏమన్నా రాయల్ స్పూన్ ఏం కాదు. కష్టాలు తెలుసు, సుఖాలు తెలుసు, అందరి గురించి ఆలోచించి తెలుసు. అలాంటి మనిషి మీద కొన్ని అప్పుడు విన్నప్పుడు కొంత బాధ వేస్తుంది. అది మన ఇంట్లో మన అమ్మ నాన్న గురించో ఎవరి గురించి చెప్పినా ఆబ్వియస్లీ ఇప్పుడు మన ఇంట్లో నా తమ్ముడు తప్పు చేసి ఇంటికి వస్తాడు, ఆ ఇంట్లో వచ్చి మీ తమ్ముడు ఇలా చేశాడని విన్నప్పుడు మనకి కొంచెం బాధ, ఎందుకు తమ్ముడు అని ఒక ఫీల్ ఉంటుంది. కానీ అది మనం ఇది చేసుకోవాలి తప్ప దాన్ని 10 మందికి చెప్తే ఏమొస్తుంది సార్, మనం ఏం చేయలేం. ఉన్న 4 రోజులే మనకి. ఆవిడ గురించి చెప్పడానికి ఎమోషనల్ అవుతున్నారు కదా, మరి ఆ టైంలో ఒక పక్కన పర్సనల్గా ఇబ్బంది, ఇంకొక పక్కన మయోసైటిస్, ఒక పక్కన సినిమాలు అంటే ప్రమోట్ చేయడానికి కూడా కూర్చోలేని స్టేజ్కి వచ్చేసింది ఆవిడ. అంటే సినిమాలు లేవు. అదే సార్, అదే మరి ఆ టైంలో మీరు ఉన్నారా? ఆమెతో ఉన్నాను సార్, ఉన్నాను. నేను ఒకటే కోరుకున్నాను దేవుడిని, మా దేవుడితో ఒకటే చెప్పుకున్నాను, ఆవిడ బాగుంటే చాలు. నేను తిరగడం గుడి లేదు, నేను వెళ్ళని టెంపుల్ లేదు, వెళ్ళేవాడిని దేవుడి దగ్గర కూర్చునేవాడిని, ఆవిడ గురించి చెప్పుకునేవాడిని. ఓకే ఆవిడ లైఫ్ బాగుండాలి, మంచిగా చెయ్యి, మంచిగా ఆవిడ మళ్ళీ బౌన్స్ అవ్వాలి, మళ్ళీ నించోవాలి ఇండస్ట్రీలో, మళ్ళీ కొట్టాలి. ఇంకా ఆవిడకి ఇంకా గెలుపు అనేది పోలేదు. అందరూ ఓటమి అనుకుంటున్నారు, గెలుపులోనే ఉంది. ఆ గెలుపుని అలాగే ఉంచిందని నేను చాలా ఇది చేసుకున్నాను. అది ఈరోజు ప్రూవ్ అయింది శుభం సినిమాతో. నేను అదే సార్, దాని గురించే నీ టెన్షన్ మంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రేపు ఆ సినిమా రిలీజ్ వెంటనే ఆవిడకి వచ్చే ఏది వస్తుంది, అప్రిసియేషన్ వస్తుందా, రిటార్డ్ వస్తుందా, అది వస్తుందా తెలియదు. ఎందుకంటే చెప్పలేదు సరే, అందరూ ఎవరు కూడా కావాల్సి ఎవరు రాయరు, కావాల్సి ఏం పెట్టరు.
ఆ టైంకి అలా జరిగిపోద్ది అంతే. మనిషి లైఫ్లు చెయ్యి, నోరు, నాలుక ఇవన్నీ కంట్రోల్లో ఉంటే ఏవి బాగానే ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి. అవి ఆ టైంలో అలా రాసేయాలనిపిస్తుంది, రాసేస్తాం, మాట్లాడాలనిపిస్తుంది, మాట్లాడేస్తాం. కానీ అది ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆగి అందరూ బాగుంటారు కదా సార్. మనమనే కాదు, ఆవిడనే కాదు, ఎవరికైనా అది ఏ సెలబ్రిటీకైనా వర్తిస్తుంది. అందరూ మనలాగే, కాకపోతే వాళ్ళకి ఆ స్థాయి వచ్చింది, ఆ స్థాయిలో వాళ్ళు సినిమాలు చేస్తున్నారు, వాళ్ళు మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు, మనం చూస్తున్నాం. మనకి అది లేదు, మనం చూసి హ్యాపీగా ఉంటున్నాం. చూసి హ్యాపీగా ఉంటే బాగుంటుంది. ట్రోలింగ్ చేసే కంటే ఇవన్నీ. మరి అంటే మయోసైటిస్ వచ్చినప్పుడు ఆమె రకరకాల వ్యాయామాలు అవన్నీ చేసేది కదా, అవన్నీ మీరు అంటే ఆమెతో పాటు ఉండేవాళ్ళ అక్కడ? ఉండేవాడిని సార్, ఉండకుండా అంటే నాకు ఆవిడే అనుకున్నప్పుడు ఆవిడ బాగుంటుందని కోరుకునేవాడిని. అంటే నేను అంటాం ఇప్పుడు ఆవిడ అంటే ఇప్పుడు పెద్ద బంగ్లా లాంటిది అనుకోండి, మీకు ఉంటుంది స్పేస్, మరి ఎలా ఉండేది అంటున్నా, అంటే మీరు ఉంటాను ఆవిడ ప్రైవేట్ 24/7 నేను అక్కడ ఉండేవాడిని కదా సార్. బట్ నేను పొద్దున్న వెళ్ళి ఓకే, ఏమేం కావాలో అన్నీ అరేంజ్ చేసి వచ్చేవాడిని. బట్ ఆవిడ ఆ టైంలో కూడా స్ట్రాంగ్గా ఉంది సార్. ఎవరికి తెలియదు ఏంటంటే ఏ టైంలో కూడా స్ట్రాంగ్గా లేకుండా లేదు, గట్టిగానే ఉంది. స్ట్రాంగ్ పర్సన్. ఆవిడ బిలీవ్ చేసేది ఒకటే, మనం మంచి చేస్తే మంచి మనకి తిరిగి వస్తుంది, మనం చెడు చేస్తే అదే రోజు అదే క్షణం అక్కడ దేవుడు చూపించేస్తాడు. ఎక్కువ టైం కూడా తీసుకోవట్లే, మన కర్మ మనకి బ్యాక్ కొట్టేస్తుంది. సో అది మనం ఎక్కువ కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను అది నమ్ముతా. అది నేను చాలా దగ్గరుండి చూసా. కొన్ని నా లైఫ్లో, నా పర్సనల్ లైఫ్లో కూడా కొన్ని జరిగినాయి. కొందరు నన్ను ఏదో చేయాలనుకున్నారు. ఆవిడ దగ్గర ఉన్నందుకు ఆవిడ దగ్గర అంతే కదా సార్. ఇప్పుడు ఒక పొజిషన్లో ఆవిడ నన్ను బాగా చూసుకుంటుంటే ఎవరికైనా, ఇప్పుడు నేను కూడా వేరే దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు నా బిజినెస్ ఉంది సార్, హోటల్ బిజినెస్. నా బిజినెస్ నడవట్లేదు, ఆడి బిజినెస్ నడుస్తుందంటే కొద్దిగా ఉంటుంది కదా. బిజినెస్ వేరు, అంటే సమంత గారితో ట్రావెల్ అనేది, ట్రావెల్లో కూడా ఉంటారు కదా సార్. ఇప్పుడు నేను చేస్తే బాగుంటుంది అక్కడ అనేది కొంతమందికి ఉంటుంది. కొన్ని ఉంటాయి, కొన్ని ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, మనం ఏం చేయలేం. అది దేవుడు ఎవరికి ఎక్కడ రాసి పెడతాడో అది ఫిక్స్ అంతే. అది దాంట్లో మనం ఆయన రాసిచ్చిన దాంట్లో మనం నడవటమే మన గొప్ప. అక్కడ బాగా మైండ్ సెట్స్ అనేవి బాగా కలిసి. ఆవిడకి అలాంటిది ఎవరైనా వచ్చినా, ఫ్యాన్స్ వచ్చినా నేను వద్దన్నా కూడా లేదు రాని, వాళ్ళ వల్లే మనకి ఈరోజు మనం ఉన్నాం అంటే వాళ్ళే మనకి అని చెప్పేసి అన్న. అందుకే ఆవిడకి ఈ రోజుకి కూడా 2010లో ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో స్టిల్ ఈ రోజు వరకు కూడా అదే ఫ్యాన్స్, అదే ఫాలోయింగ్, అదే సేవలు. ఈవిడ ఎలా అయితే సేవ చేస్తారో అన్నీ ఎవ్రీ బర్త్డేకి అందరూ బేసిక్గా ఏంటంటే కేకులు కట్ చేయటం, హంగామా చేసేయటం అది చేస్తారు. కానీ ఈవిడ ఫ్యాన్స్ ఏంటంటే ఎవ్రీ బర్త్డేకి ఏదో ఒక అనాథాశ్రమంకి వెళ్తాం, వాళ్ళకి అన్నీ ఈవిడ కోసం రెడీ చేసిన డబ్బులని అక్కడ స్పెండ్ చేసి పిల్లలందరికీ వాళ్ళకి ఏం కావాలో తీసుకురావటం అవి చేస్తారు అన్నమాట. గ్రేట్, ఇన్స్పైర్ చేయడం అనేది వాళ్ళు కూడా అలాగే హ్యాండిల్ చేస్తారు. సో అందుకే ఈ రోజు కూడా ఆవిడ ఎప్పుడు కూడా వాళ్ళ ఫ్యాన్స్ని నా ఫ్యామిలీ అనే పిలిచింది. వాళ్ళకి ఇప్పుడు డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతుంది వాళ్ళతో, ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కలవాలన్నా కలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు అలా సపోర్ట్ చేశారు ఇప్పటి వరకు కూడా, అలాగే సపోర్ట్. వాళ్ళ కష్టాల్లో సుఖాల్లో కూడా వాళ్ళు కూడా వీటితో పాటే నడుస్తూ ఉంటారు. జనరల్గా ఏదైనా కూడా హీరోయిన్ దగ్గర ఎలా ఉంటుందంటే, ఆవిడకి వర్క్ ఉన్నప్పుడు మనం ఆవిడతో పర్సనల్ అసిస్టెంట్ కింద లేదా ఆవిడకి అసిస్ట్ చేస్తాం. ఆ టీంని అంతా సెట్ చేసిన తర్వాత కూడా ఆ సినిమా నడిచిన రోజులు ఆ నిర్మాత కానీ లేదా ఆ పర్సనల్గా హీరోయిన్ కానీ మనకి ఇస్తుంది డబ్బులు, తర్వాత అయిపోతుంది కదా. బట్ మరి మీకు కూడా స్టార్టింగ్లో అలాగే ఉండేది కదా? స్టార్టింగ్లో అలాగే ఉండేది సార్. కాకపోతే నేనేంటంటే నాకు తెలియకుండా నాకు చాలా మంది నేను అడగకుండా నాకు చాలామంది నువ్వు మా దగ్గర పని చేయని చాలామంది మన ఇండస్ట్రీలో వాళ్ళు చాలామంది దగ్గర నాకు ఫోన్లు వచ్చినాయి. నేను వెళ్ళలేదు. సమంత గారు కూడా నువ్వు వెళ్ళి పని చేయి పర్లేదు, మనకు ఖాళీ ఉన్నాం కదా అన్నారు. నేను కూడా వెళ్ళేవాని కాదు. నాకు ఎందుకో అరే నాకు ఇక్కడ ఒకటి ఉంది, నేను బాగానే ఉన్నా, నేను బతకడం కోసం నాకు డబ్బు ఉంది, నేను బతుకుతాను, ఈ డబ్బులో నేను చాలు, అంతకుమించి నేను ఎక్కువ సంపాదించాలి, ఎక్కువ ఇచ్చేయాలని. ఇప్పుడు నేను ఇక్కడ చేస్తాను సార్, ఈవెన్ వదిలేస్తాను, మళ్ళీ మీ దగ్గరికి వస్తా. నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? మీ దగ్గర 0 నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ బాగానే ఉంది కదా, నాకు ఈ లైఫ్ బాగానే ఉంది. అంటే మన మధ్యలో సినిమా మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, ఆ టైంలో కూడా మీకు బై గాడ్ గ్రేస్ ఎప్పుడు అంత గ్యాప్ రాలేదు. ఓకే, గ్యాప్ ఎప్పుడు రాలా. వచ్చిన గ్యాప్లు ఉన్నాయి, ఉన్నా కూడా ఆవిడ మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయిన వెంటనే మా అందరికీ, మన తెలుగులో అంటే ఎవరైతే మన దగ్గర అందరికి షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు, అరే మీరు అందరూ ఇన్ని రోజులు షూటింగ్ చేయలేదు, ఇంకో మంచికి ఇంత పెట్టుకోండి, మీ ఫ్యామిలీకి చేసుకోండి, బాగోదు అట్లా పిచ్చోళ్ళ మీరు పని ఏదైనా చేసుకోండి, నాకు లేకపోతేనే మీరు ఏదో చేయొచ్చు కదా అని సపోర్ట్ చేసి డబ్బులు ఇస్తుంది. డబ్బులు ఇచ్చేది మాకు. ఓకే, మాకు ఇచ్చి మమ్మల్ని చాలా బ్యాక్ బోన్గా నింటుంది సార్. అంటే ఎలా ఉండేది అంటే మన పేమెంట్ మీకు సినిమాని బట్టి ప్రొడ్యూసర్ ఇచ్చేవాళ్ళ లేకపోతే సినిమాని బట్టి సార్, ప్రొడ్యూసర్ ఇచ్చేవారు. ఆ ఇచ్చే పేమెంట్ మనం ఎప్పుడు డిమాండ్ చేయడం అట్లా ఏం లేదు, బట్ వచ్చిందాన్ని తీసుకునే వాళ్ళం. అలాగే ఉండేది. బెస్ట్ మా గురించే కాదండి, ఆవిడ దగ్గర పనిచేస్తున్న మా గురించే కాదు, ఆవిడ సినిమాకి పనిచేస్తున్న లైట్ మెయిన్కి అదే కేర్ తీసుకుంటుంది,
ఆర్ట్ డిపార్ట్మెంట్కి అదే కేర్ తీసుకుంటుంది, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్కి కూడా అదే కేర్ తీసుకుంటుంది. ఇన్ కేస్ ఆ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఎవరికన్నా అంటే సమ్ ప్రొడక్షన్ హౌస్లో ఐ మీన్ కొన్ని పేమెంట్లు రాలేదని ఏదో చిన్న కానీ ఆడికి పోయి మాట్లాడటం ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఆ ప్రొడక్షన్ బాయ్స్లో ఎవరికైనా ఫ్యామిలీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని వాళ్ళ పిల్లలకు బాగాలేదంటే ఇమీడియట్గా ఆ పిల్లల్ని తీసుకెళ్ళి బాగా చేయించడం, వాళ్ళకి సపోర్ట్ చేయటం ఇవన్నీ జరిగాయి. సో అట్లా అందరినీ అలాగే ట్రీట్ చేస్తారు. తర్వాత అంటే ఒకనొక స్టేజ్ తర్వాత అంటే మీరు ఎప్పుడైతే ఇంకా ఆవిడకి పర్సనల్గా వెళ్ళిపోయారో తర్వాత ఇంకా శాలరీ బేస్ అయిపోయిందా? శాలరీ బేస్ శాలరీ ఇచ్చిందండి నాకు. శాలరీ ఎప్పుడు మనకి శాలరీ ఎలా ఉండేది శాలరీ అంటే? ఇంకా శాలరీ అనేది ఏముంది సార్ మనకు వచ్చే దాంట్లో నార్మల్గా తెలుసుకోవాలని ఉంటుంది కదా ఎవరన్నా సెలబ్రిటీ లైఫ్ అన్నా. అయ్యో అంతేం లేదు సార్, నేను అంత ఎక్స్పెక్ట్ చేయను, నేను అంత ఇదను. ఎలా ఉండేది ఆవిడ నేను బతకడం కోసం నాకు మంత్లీ ఎంత కావాలో అంత నాకు కరెక్టే సార్. ఇప్పుడు చెప్పుకోవడం తప్పే ఉంది దాంట్లో. బాగానే ఇచ్చేవారు సార్. అదే చెప్పినా ఒక మనిషి ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ట్రావెల్ అవ్వాలంటే సడన్ అమౌంట్ కావాలి, ₹1,00,000 రెంట్లు, ఈఎంఐలు అవి. అదే సార్ ఎన్ని కట్టుకోవాలంటే మినిమం ₹1,00,000 అయితే అవసరం. నాకు అంతే, నేను అంత ఎక్కువ ఖర్చు పెట్టేవాను కదా సార్. బేసిక్గా నేను 50K అంతే 40-50K నాకు అది ఉంటే నాకు చాలు, లైఫ్ అలా ఇదైపోయేది. బట్ అంతే, అంతకుమించి నేను ఎక్కువ ఖర్చు పెట్టి మనం అడిగి అందరిలాగా మనం ఈరోజు సంపాదించాం కదా అలా కూర్చో గ్లాస్ ఓపెన్ చేయి, ఇది నాకు కాదు. లేదు అట్లాది ఏం లేదు. అంటే మనం ఎవరి దగ్గర పని చేస్తుంటే జీతం ఇవ్వడం అనేది కామన్, కానీ జీవితం ఇవ్వడం అనేది అది చాలా రేర్ ఆఫ్ ద రేరెస్ట్ ఆఫ్ ద రేర్. తక్కువ మంది ఉంటారు. బట్ మీకు అది జరిగింది మీ విషయంలో. 100% జరిగింది సార్. నేను 100% నా జీవితానికి 2009లో నా లైఫ్ వేరు, 2010 నుంచి నా లైఫ్ వేరు. అంటే నేను ఊరు నుంచి 500 తీసుకొని హైదరాబాద్ రావడం జరిగింది. నాకు అంతకుమించి ఏమీ తెలియదు, హైదరాబాద్ సిటీ తెలియదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఓకే ఏదో ఒకటి చేయాలి, ఇంక ఈ కాలేజీలు ఇవన్నీ మన వల్ల కాదు, నేను సొంతగా బతకాలి, బతికి చూపించాలంటే స్వతహాగా బతికి స్వతహాగా ఏదైనా సాధించాలి, మనం చేయగలమనే నమ్మకం నాకు ఉండే నేను రావడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చిన 2 years తెలిసింది మా ఇంట్లో వాళ్ళకి, ఓకే మా వాడు హైదరాబాద్లో ఉంటున్నాడు అని. ఎక్కడికి వెళ్ళారు కూడా తెలియదు, అది చెప్పలే. నేను వచ్చేసా అంతే. ఇంకా మన ఇంట్లో ఒకటి అనుకున్నా, ఒకటి చేయాలనుకున్నా వచ్చేసాను. నేను అనుకున్నది ప్యూర్లీ 100% చేశాను, సక్సెస్ఫుల్గా చేసుకొని మళ్ళీ హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్ళాను. నాకు సమంత గారు ఒక బైక్ ఇప్పించారు, ఆ బైక్ వేసుకొని నేను ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ బైక్ మీద ఆవిడ కూడా తిప్పినట్టున్నారు. తిప్పాను, ఆ బైక్ వేసుకుని ఇంటికి వెళ్ళా చాలా ప్రౌడ్గా. అంటే నేను ఇంట్లో వాళ్ళని ఆశించకుండా ఏమీ చేయకుండా ఈ రోజు వరకు కూడా నేను సంపాదించిన దాంట్లోనే హ్యాపీగా అందరినీ. ఓకే ఇప్పుడు అందరూ ఇక్కడే హైదరాబాద్లో ఉంటున్నారు, అందరూ ఇక్కడికి వచ్చేసారు మొత్తం ఫ్యామిలీ అంతా. సో అంటే ఇప్పుడు బిజినెస్ ఒకటి పెట్టాం కదా, ఇంకా అది చూసుకోవడానికి. ఇది హోటల్ బిజినెస్ కదా. ఇప్పుడు నేను ప్రొడక్షన్ హౌస్లో ఉన్నా కూడా నాకు మ్యామ్ షూటింగ్ ఉందని మళ్ళీ షూటింగ్ వెళ్ళిపోతాను. నాకు అదేలే మీరు నామోస్ లేదు నాకు. అయ్యో నామోషన్ కాదు, ఫీల్ ఇచ్చారు మీరు లేకపోతే ఏం చేసేది. బేసిక్గా నాకు ఇంక ఇది ఇచ్చారు కదా, నేను ఈ పోస్ట్లోనే ఉంటాను అట్లా ఏం లేదు. నాకు ఆవిడకి రమ్మందా ఓకే వెళ్ళిపోతాను. నా లైఫ్ అది, నాకు ఇచ్చిన లైఫ్ ఆవిడది. నాకు దీంట్లో పార్ట్ ఆఫ్ జర్నీ. ఆవిడ కష్టపడుతుంది, నేను కష్టపడతాను అంతే. అది అలా అనుకొని ఇంకా అట్లా. మరి ఇల్లు ఆవిడే కొనిపెట్టిందా లేకపోతే ఎలా జరిగింది? నేను ఇల్లు కొనుక్కున్నప్పుడు నాకు హెల్ప్ చేశారు సార్. ఇల్లు కొనిపెట్టిందని చెప్పారు, ఎవరు కాదా? హెల్ప్ చేశారు. నేను కొన్ని సంపాదించుకొని అంటే కొన్ని నేను షూటింగ్ చేసి దాచుకుని కొన్ని దానికి తగ్గట్టు ఆవిడ కొంచెం నాకు అమౌంట్ ఇచ్చి ఇల్లు కొనుక్కునేటప్పుడు సపోర్ట్ చేసి నాకు అన్ని. ఇప్పుడు బేసిక్గా మనం ఇల్లు కొనాలంటే కొన్ని ప్రూఫ్లు కావాలి. ఇక్కడ వెంటనే ఇల్లు డబ్బులు మనం ₹1,00,000 ఇచ్చిన డబ్బులు వెళ్తే నీకు ఎవడు సంతకం ఎవడు చేస్తాడు, ఇవన్నీ ఎవరు చేస్తాడు అడుగుతారు. అట్లాంటి ప్లస్ నాకు మనీ పరంగా నాకు ఇల్లు కొనేటప్పుడు నాకు ఆడ అంత లేదు. బట్ ఆ టైంలో ఉన్న దాంట్లో నాకు మేడం హెల్ప్ చేసి చేశారు, సెట్ చేసి నాకు ఇల్లు ఇప్పించి ఆ ఇంట్లో నన్ను పెట్టి నేను. అయితే ఇప్పుడు బేసిక్గా ఇంట్లో వాళ్ళకి 2 సంవత్సరాల తర్వాత బైక్ వేసుకుని వెళ్ళి సడన్గా అంటే అరే ఫస్ట్ అడిగేది ఏంటంటే ఎలా ఉన్నావు అడుగుతారు, ఇమీడియట్ మాట ఏంటంటే ఏం చేస్తున్నావు అని అడుగుతారు. రెండే కదా. సో మరి రెండోది సమంత గారి దగ్గర ఇలా చేస్తున్నాను అని చెప్పం కానీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి? మమ్మీకి అంత నాలెడ్జ్ లేదు సార్, మా డాడీ లేదు. డాడీ ఐ మీన్ మా మమ్మీ అంత ఇదేం కాదు. మేమిద్దరం అబ్బాయిని. వాడు ఎంబీఏ చేశాడు తమ్ముడు, ఇప్పుడు ఎంబీఏ చేసి బిజినెస్ ఆడే రన్ చేస్తున్నాడు. అంత నాలెడ్జ్ లేదు. మా మమ్మీ వచ్చాడు నా కొడుకు, ఓకే వాడు ఏం చేస్తున్నాడు ఏంటో అనేది వాళ్ళకి తెలుసు ఆవిడకి. ఎందుకంటే మా మమ్మీ ఎప్పుడు అలా మమ్మల్ని అలా పెంచలేదు. మేము స్కూల్కి వెళ్ళి వచ్చిన ఇంటి దగ్గరికి వచ్చి మళ్ళీ లేదా వదిలి మన ఊర్లో తెలిసిందే ఉంది, గిన్నెలు కడుక్కోవటం అన్ని సామాన్లు అమ్మొచ్చే లోపల అమ్మ ఎంఆర్ ఆఫీస్లో ఇట్లా చేసేది. సో మేము సామాన్లు ఇవన్నీ చేసేవాళ్ళని, ఇవన్నీ కడగటం, తమ్ముడు నేను మళ్ళీ స్కూల్ నుంచి రావడంతో ఇల్లు క్లీన్ చేయటం
ఇట్లా అన్నీ నేర్పించింది మాకు. అంటే ఇలా ఉండాలి, ఇలా బతకాలి, ఇలా ఉంటేనే మీరు బతకగలరు అనేది నేర్పించింది. సో అది చాలు నాకు జీవితంలో. మనకి అదే అమ్మ నాన్న నేర్పించింది అది. ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి, ఇంట్లో కూడా ఊర్లో కూడా ఏం లోట్లేదు. కాకపోతే నేను ఏదో చేయాలి, నేను అందరిలా కాదు, సంథింగ్ నేను ఒకటి చేయాలి అనేది వచ్చినందుకు దేవుడు నాకు అలాంటి ఒక వ్యక్తిని నాకు ఇచ్చాడు దేవుడు. నీ లైఫ్ టర్న్ అవ్వాలంటే ఇంకొక వ్యక్తి నీకు కలవాలని నాకు అవన్నీ అలా అయ్యటం జరిగింది. అది దేవుడు అలా త్రూ అవుట్. అంటే మరి బైక్ ఇప్పించినప్పుడు ఏంటి ఎక్స్పెక్ట్ చేశారు మీరు? అసలు సర్ప్రైజ్ అయినా లేదా? అది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నేను అడిగాను నీకు ఏమి ఇష్టం అంటే నాకు ఇలా బైక్ అంటే ఇష్టం అంటే ఆవిడ తీసుకెళ్ళి కొనిపించారు. నాకు క్యాష్ ఇచ్చేసి తెచ్చుకోపో బైక్, నీకు ఏది కావాలన్నా కూడా తెచ్చుకోపో అని చెప్పి వచ్చిన తర్వాత ఆవిడ ఎక్కువ గ్రౌండ్ బైక్ తీసుకొని రావడం ఆవిడ దగ్గరికి వచ్చాను. ఇక్కడ పార్క్ అయితే ఉండేవాళ్ళం. అప్పుడు ఇంకా తిరగడం జరిగింది. ఇంకా ఓకే ఓకే ఇంకా అది అప్పట్లో అదొకటి ఇది మళ్ళీ. సో ఎవ్రీ మూమెంట్ నాకు ఒకసారి 24 hours స్టమక్ పెయిన్ వచ్చింది. ఓకే. నేను అప్పుడు ఒక్కనే ఉన్నాను. నేను ఎప్పుడు ఒక్కనే రూమ్లో ఉండేవాడిని, ఎవరిని పెట్టుకునేవాడిని కాదు. అప్పుడు కూడా నేను అపోలో జాయిన్ అయ్యాను. సో ఆ టైంలో కూడా నాకు వచ్చి నన్ను అంత అవసరం లేదు ఆవిడకి. నా దగ్గరికి వచ్చి మా వాడు ఏం చేస్తున్నాడని చెప్పి చూసి నాకేం కావాలని నేను రీఛార్జ్ చేయడానికి నా రూమ్లో, బ్యాచిలర్ రూమ్లో ఏమో ఒక బెడ్ అని ఉంటుంది, అదేదో డాక్టర్ లేదు పండుకోకూడదు, కింద పండుకోకూడదు అని చెప్పి ఒక బెడ్ కొనిచ్చి ఫ్రిడ్జ్ పెట్టేసి అన్నీ రెడీ చేసి ఇచ్చారనమాట. సో అలాగే నేను ఇంటికి వెళ్ళేసరికి, రూమ్కి వెళ్ళేసరికి రూమ్లో అన్నీ రెడీ. ఎవరు కొన్నారంటే ఇట్లా మ్యామ్ పంపించింది, చేసింది. నేను చాలా అప్పుడు అంటే నేను సర్జరీ చేయించుకున్నాను, ఆయన ₹1 నేను కట్టలేదు, నన్ను రీఛార్జ్ చేయించారు. ఇంటికి వెళ్తే ఇంట్లో ఏమన్నీ అసలు ఇంకెవరిస్తారు సార్ అది? అదే అన్నా, ఇంట్లో అమ్మ నాన్న కూడా అదే డబ్బులు ఏమని ఆలోచిస్తారు. అదే మీరు చూపించే ఆవిడ మీద మీకున్న ఎఫెక్షన్కి ఆవిడ మీ మీద చూపించే ఎఫెక్షన్ ఉండే రిఫ్లెక్షన్ చూసారు. అసలు నిజంగా ఉండుంటేనే ఒక చిన్న హార్ట్ టచింగ్ మూమెంట్ లాగా అనిపిస్తుంది. నా లైఫ్ ఊహించిన చాలా ఉన్నాయి సార్ ఇట్లానే. అదే ఆ సర్జరీ విషయంలో కానీ, నేను సర్జరీ విషయంలో కూడా మా ఇంట్లో తెలియదు, ఇంట్లో చెప్పలే సర్జరీ విషయంలో. నాకు సర్జరీ అయిన తర్వాత తమ్ముడికి చెప్పా, మా మమ్మీకి తెలియదు ఇప్పుడు కూడా. మా తమ్ముడికి చెప్తే మా తమ్ముడు వచ్చాడు. అప్పుడు అంతా మళ్ళీ ఇంకా ఆవిడే షూటింగ్ చేసేది. నైట్ పోయేటప్పుడు నా దగ్గరికి వచ్చేవాళ్ళు, నన్ను చూసుకొని వెళ్ళేవారు. అంత చేసింది. ఒక అమ్మ ఎలా బిడ్డని కాపాడిద్ది అలా కాపాడింది అన్న టైంలో. ఎందుకంటే నాకు ఆ టైంలో ఎవరు లేరు, ఎవరు తెలియదు. ఒక టైంలో నేనే హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఐసీలోకి బేసిక్గా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉంటుంది, నాకు ఎవరు లేరు, పర్లేదు అని చెప్పేసి నేను వెళ్ళి కూర్చున్నాను. ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఫ్రెండ్ వచ్చాడు. అలాంటి టైంలో మళ్ళీ నేను ఉన్నాను రా అని చేసి హాస్పిటల్కి వచ్చి వాడికి ఏం కావాలి ఏంటి పరిస్థితి అని కనుక్కొని అన్నీ నాకు ట్రీట్మెంట్ ఇచ్చిన దాకా అన్నీ ఉండి ఎవ్రీ డే వచ్చి చూసుకొని నేను డిశ్చార్జ్ చేయడానికి అన్నీ చూసి నాకు ఇంకా అవన్నీ గుర్తుపెట్టుకుంటే నేను ఇంకెలా ఇది చేస్తాను. మీ విషయంలో మీరు ఏదైతే ఆవిడకి ఎలా అయితే సరెండర్ అయిపోయారో, అంటే ఒక అమ్మలాగా ఈ ఒక అక్క అన్న థాట్లో, ఆవిడ విషయంలో ఎప్పుడు డబ్బు విషయంలో అసలు ఎప్పుడు లెక్కలు వేసుకున్న థాట్ ఎక్కడ కనిపించట్లేదు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఒక రెస్టారెంట్ పెట్టాలంటే కొన్ని లక్షలు అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన అపోలో ఇవన్నీ అంటే అది కూడా ప్రతిదీ లక్ష. అపోలోలో ట్రీట్మెంట్ తీసుకోవాలంటే మీకు తెలియదు. అదే అంటున్నా. ఎందుకంటే ఆ టైంలో మినిమం పెట్టండి రాదు. అది నాకు అసలు నేను పోరాడుతున్నా. అది కూడా చెప్పలే ఆవిడకి. మస్తు అదే రోజు నేను వేరే ఊరికి షూట్కి వెళ్ళాలి, 4 o'clock ఫ్లైట్ ఏదో ఉంటే ఆ ఫ్లైట్కి నేను లెగలేకపోతున్నా. అప్పుడు ఫోన్ చేసింది, ఎక్కడ ఉన్నావు అంటే. బేసిక్గా మా మేడం టైమింగ్స్ ఏంటంటే 5 చెప్తే 5 షార్ప్కి ఇంట్లో ఉండాలి. టైం అంటే టైం, రెడీ అయి కూర్చుంది. నేను ఒక 10 minutes లేట్ వెళ్ళినా లేట్ అంతే ఆ రోజుకి. ఏంటి టైం ఏంటి, నువ్వేం చేస్తావు అంటే అవతలకి అర్థమైంది నాకు. సో అట్లా నేను ఫోన్ ఎత్తకపోగా ఫోన్ చేస్తుంటే అప్పుడు ఎత్తి గట్టిగా చేస్తుంటే ఏమైందంటే అప్పుడు మన మేనేజర్ ఉంటే మేనేజర్ పంపించేస్తే అప్పుడు వీడికి ఇలా ఉందంటే అప్పుడు నన్ను ఇక్కడ వదిలేసి, సార్ నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి, మీ ఫ్లైట్ టైం వస్తుందని నన్ను ఇక్కడ వదిలేశారు. వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. మేము రాలా, మేనేజర్ తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి అతను వెళ్ళిపోయాడు. నేను ఇంకా అన్ని ట్రీట్మెంట్ నేనే సింగిల్గా కూర్చొని అన్ని చేయించుకున్నాను. ఆవిడ మళ్ళీ షూట్ నుంచి వచ్చి ఇమీడియట్గా మళ్ళీ నా దగ్గరికి వచ్చి నన్ను చూసుకొని ఏమైంది ఏం చెప్పాను డాక్టర్ని కనుక్కొని. అప్పుడు భరతరెడ్డి గారు ఉండేవారు, ఆయన హార్ట్ అపోలోలో చేశారు. ఆయన నాకు బాగా బాగా చూసుకున్నాడు. అప్పటికే అత్తానికి దాన్ని చేస్తున్నాం కదా, బాగా చూసుకున్నాడు. నాకు బాగా సపోర్ట్ చేసి హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ చేసి అన్నీ నాకు అప్డేట్ బాగా చెప్పాయి. ఓకే, బాగా చేసి. సమంత గారు టాప్ హీరోలు అందరితో చేశారు కదా,
సో అంటే అక్కడ వాళ్ళతో ఏమన్నా ఇన్సిడెంట్స్ ఏమైనా ఉండే ఓన్లీ అంటే మన లేదు సార్, ఆవిడతో చేసిన హీరోలందరూ నాతో బాగానే ఉండేవాళ్ళు, నేను కూడా వాళ్ళతో బాగానే ఉండేవాళ్ళు. గుర్తుపట్టేవాళ్ళు. ఏ రోజుకి కూడా ఏ హీరో దగ్గరికి వెళ్ళి నేను కలుస్తానన్నా నన్ను అందరూ పాపం అందరూ వెల్కమ్ చెప్పాలి, కానీ అసలు ఏ రోజు ఏ హీరో కానీ అందరు నన్ను బాగా చూసుకునేవాళ్ళే అందరూ. అంతే, ఇప్పుడు కనపడ్డా కూడా ఎరా ఎలా ఉన్నావు అనేవాళ్ళు, కానీ గుర్తుపడతారు. ఆ స్థాయి అదైతే సంపాదించుకున్నాను సార్ ఇండస్ట్రీలో. నేను చేసి గొప్ప అంటే అది నేను సంపాదించుకున్నాను, ఆవిడ ఇచ్చిన బిరుదే. కానీ ఆ ఇండస్ట్రీలో అలా చేసుకున్నానంటే నేను చేసుకున్న పని ఆవిడ దగ్గర చేసే విధానం బట్టి అందరూ కూడా ఈ రోజుకి కూడా ఏ హీరో దగ్గరికి వెళ్ళినా నన్ను గుర్తుపడతారు. ఎలా మీ ఫేవరెట్ హీరో ఎవరు నార్మల్గా? ఫేవరెట్ హీరో అంటే అందరూ ఉంటారు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు, పెద్దగా నేను దాన్ని ఇన్సిస్ట్ చేయను కానీ బట్ మామూలు నార్మల్గా జనరల్. బేసిక్గా నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో నాకు అల్లు అర్జున్ పిచ్చి ఎక్కువ ఉండేది, బాగా ఎక్కువ ఉండేది, బాగా ఇష్టపడేవాడిని. బాగా ఇంకా ఈ మనిషి ఇలాంటి వాడు అని అంటే ఎన్టీఆర్ గారు. ఇంకా అంటే ఆయన చూస్తే ఇంకేంటంటే నాకు ఒక ఓన్ బ్రదర్ని చూసిన ఫీల్. అరే అంటే ఆయన ట్రీట్ చేసే విధానం కూడా అలా ఉంటుంది, మనవాడు అన్నట్టుగానే ఉంటుంది అనమాట. సమంత గారితో 3 సినిమాలు చేశారా? అవునండి. మరి చేసినప్పుడు కలిసారు కదా, అంటే డిఫరెంట్ ఫేజెస్ అవి కూడా. సో మరి ఒక అంటే సమంత గారి ట్రాన్స్ఫర్మేషన్ చూసాం అందరం, మరి ఆయనతో ఎలా ఉండేది అంటే ఒక బాండింగ్ అనేది? ఆయనతో ఎప్పుడు ఒకటే బాండింగ్, ఇప్పుడు కలిసిన అదే బాండింగ్ ఉంటుంది. ఏడిపిస్తారా కొంచెం? ఎలా ఉన్నారా, అది కామన్ అండి. ఎలా ఉన్నారా అని నన్ను అడుగుతాడు, అది నేను ఎప్పటికీ మర్చిపోయాను. నేను ఒకసారి ఎక్కడ ఏదో పని చేసుకున్నంటే, నేను అదే సీతమ్మ ఇట్లా సినిమాకి అప్పటికి మహేష్ బాబుతో ఒక సినిమా అయిపోయి ఆయనతోటి నేను ఏదో పని చేసుకుంటున్నా కుకింగ్ సెక్షన్ దగ్గర, ఆయన పిలుస్తున్నాడు, నేను పట్టించుకోవట్లా. అయ్యో నన్ను ఎందుకు పిలుస్తారు ఆయన అని నేను అనుకుంటున్నా. అప్పుడు ఆయన దగ్గరికి వచ్చి సరే నిన్నే పిలుస్తున్నారా అని చెప్పేసాను. అరే అప్పుడు అనుకున్నా ఆయన ఏంటి నన్ను పిలవటం ఏంటి అంటే, అప్పుడు ఫస్ట్ డే షూట్, ఓకే ఆ సినిమా అయిపోయింది, దూకుడు సినిమా ఇవన్నీ అయిపోయింది, కానీ అప్పుడు గుర్తుపెట్టుకున్నాను బలగరేయటం అనేది. ఓకే మనం బాగానే పని చేసుకుంటున్నాం, మన పని మనం చేసుకుంటున్నాం, ఇంట్లో హెల్ప్ చేయకుండా. ఎవరు పిలిచింది? మహేష్ బాబు గారు. ఓకే. ఎన్టీఆర్ గారిది ఇంకా ఆయన అసలు నెక్స్ట్ లెవెల్ అండి అది. ఓకే ఆ ప్రేమ ఎందుకు ఒకసారి నేను నా పెళ్లి కార్డు తీసుకొని వెళ్ళాను, ఇంటికి వెళ్ళి చెప్పాను పెళ్ళి అని, సెక్యూరిటీకి ఫోన్ చేసి ఇట్లా ఆర్య అంటే సార్ వచ్చాడంటే వాడిని అర్జెంట్ లోపల పంపించని వీటిలో లోపల తీసుకెళ్ళి కార్డు తీసి ఇచ్చి, ఎక్కడరా అంటే ఇక్కడ కాదు పలానా దగ్గర చేసుకునేది, ఇక్కడ చేసుకోవచ్చు కదా, ఇక్కడ చేసుకుంటే బాగుండేది అంటే, నన్ను మాట్లాడమంటావా చెప్పు అని. లేదు సార్ పర్లేదు అని అట్లా చేసి. సో మరైతే మీ అభిమాన హీరో అల్లు అర్జున్ని కూడా చేశారు అంటే, ఇంకా సమంత గారు వీళ్ళు అంటే టాప్ హీరో ఎవరున్నా లెక్కేసుకోవచ్చు. ఆయన నేను చూసినప్పుడు ఫస్ట్ ఏడ్చానండి, ఆయన చూసినప్పుడు కూడా. మీరు అంటే అంత నాకు ఇష్టం అంటే నాకు ఇక్కడ టచ్ అదే నేను అది హీరో అనే కాదు, నాకు ఇప్పుడు ఆ మనిషి నచ్చాడు, ఈ మనిషి నా మనిషి అని నేను ఫిక్స్ అయిపోయానంటే ఏడ్చేస్తారు. ఇక నా వల్ల కాదు డైట్ ఎలా ఉంటుంది అంటే డే ఎలా స్టార్ట్ చేస్తారు అంటే ఎలా స్టార్ట్ ఉంటుంది, ఏమేమి ఉంటాయి? ఇప్పుడు ఎలా నార్మల్ పొజిషన్ ఉన్నప్పుడు ఎలా డే స్టార్ట్ చేస్తారు, అప్పుడు కూడా అంతే స్టార్ట్ చేసింది, అట్లా ఏం చేంజ్. నార్మల్గా ఎలా ఉంటుంది సమంత గారు డైట్ అంటే? మార్నింగ్ ఎలా లేవడం? ఇలా 5కి మీరు డే నైట్ షూట్ చేయండి, ఎన్నింటికైనా చేయండి, బట్ ఆవిడ పడుకునే టైం అనుకున్నా లేచి టైం మాత్రం 5 యాజ్ యూజువల్గా ఆవిడ జిమ్ అవన్నీ కంప్లీట్ చేస్తాను. అది ఏ పొజిషన్ ఉన్నా ఆవిడ ఇప్పుడు మనం నైట్ షూటింగ్ చేసి వచ్చినా కానీ ఆ రోజు జిమ్ చేయంటే ఆ రోజు జిమ్ చేస్తారు ఆవిడ కంపల్సరీ. ఓకే. సో అట్లా ఏం మిస్ అవ్వదు. అలాంటప్పుడు అవి చూస్తుంటే మనకు అనిపించింది, అరే అంత కష్టపడి ఉన్న ఆవిడే అంత కష్టపడుతుంది, మనం ఏమీ లేదు నథింగ్, మనం ఎందుకు కష్టపడకూడదు, మనం ఎందుకు ఇంకో విధంగా ఆలోచించకూడదు, మనం ఎందుకు మన జీవితాన్ని అప్డేట్ చేసుకోకూడదు, ఎవరో వచ్చి అప్డేట్ చేస్తారనేది కష్టం, వాళ్ళు చేయగలరు ఎంతవరకు చేయబట్టుకొని ఈ రూట్లో నడువురా అని అంతవరకు నడవగలం, మిగతా చేయాల్సింది మనమే కదా. అది మనం ఊహించకపోతే వాళ్ళు ఉన్నారు కదా నువ్వు ఆ గుడ్డిగా నమ్మితే నీకు అక్కడే ఉండిపోతావు తప్ప, ఆ గుడ్డికి ఎన్ని రోజులు ఉంటుంది, అది ఉన్నంతసేపు ఉంటుంది, ఆ తర్వాత నువ్వు ఓపెన్ చేస్తే నీకు రోడ్డు కనపడాలి కదా, ఐస్ ఓపెన్ చేసినట్టు రోడ్డు కనపడాలి కదా, అది లేనప్పుడు మనం ఎంతమంది చేయబట్టి లాక్కొచ్చినా ఎంతమంది మన పైకి కిందకి వెళ్తూనే ఉంటాం, అది పట్టుకున్నప్పుడు మనం కూడా దాన్ని ఇది చేసుకుంటే. అయితే ఇప్పుడు మేడం గారు డాగ్స్ కూడా బాగా ఇది కదా, రెండు ఉన్నాయా? ఇంకా రెండు ఉన్నాయి. 2 డాగ్స్ ఉన్నాయి, అవి ఆవిడకి బేబీస్ లాగా. ఇప్పుడు ఒక క్యాట్ కూడా వచ్చింది. ఓకే. బేబీస్ లాగా అంటే ఇంకా ఆవిడకి అదే సార్, ఇంటికి వెళ్ళినట్టునే వాళ్ళ పిల్లలు, ఇప్పుడు మన ఇంటికి వెళ్ళంటే మన పిల్లలు ఎలా పరిగెట్టడం, అవి ఎలా రావటం, అవన్నీ చూసినా కూడా నాకు హ్యాపీగా అనిపించింది తప్ప, ఆవిడ నవ్వితే చాలా అనిపించింది అండి, ఆవిడ బాధగా ఉంటే తట్టుకోలేను. అది ఎస్పెషల్లీ అంటే ఇప్పటి వరకు ఆమె ఒకప్పుడు క్వీన్గా వెళ్ళినప్పుడు అదంతా నవ్వంతా ఎలిగెంట్గా ఉండేది,
మధ్యలో నవ్వినా కూడా మాకెందుకో సమంత గారు నవ్వుతున్నారనే ఫీలింగే కానీ హార్ట్ ఫెల్ట్గా అనిపించలే. శుభం ప్రమోషన్స్ అయిపోయి ఎప్పుడైతే హిట్ వచ్చిన తర్వాత నవ్వు, అప్పుడు నేను మొన్న ట్వీట్ కూడా పెట్టాను ఒకటి, సమంత మొహం మీద ఇలాంటి నవ్వు చూసి ఎన్ని రోజులు అయిందని చెప్పేసి. అంత ఆ సక్సెస్ కాంతి ఎక్కిస్తుంది అనుకుంటా కదా యాక్చువల్గా. అదే చెప్తున్నా, అంటే హిట్ అయితే మంచిది ఉంటుంది, చిన్న మిస్టేక్ జరిగినా దాన్ని మనం పెద్ద భూతద్దంలో పెట్టి చూసి పడతాం. అది రాకూడదని కోరుకున్నాను సార్ దేవుడికి. నేను ఒకటే, దేవుడా ఈ సినిమాకి మాత్రం ఆవిడ ఫస్ట్ ప్రొడక్షన్, సెకండ్ థింగ్ అది పక్కన పెట్టండి, అది ఎలా ఉంటుంది అనేది మనకు అనవసరం, అది మనం ఊహించకూడదు. ఫస్ట్ బెస్ట్ ఉండాలా, ఆ బెస్ట్లో బెస్ట్ ఇవ్వాలా, ఇచ్చిన దాన్ని చూసిన వాడు హ్యాపీగా చెప్పాలా, అదొక్కటి చాలు అనుకున్నా. అదే నాకు దేవుడు ఇచ్చాడు, ఆ రూపంలో ఈవిడ రూపంలో నాకు కనపడింది, ఆవిడ హ్యాపీగా నవ్వింది చాలు. మరి ఈ సినిమాకి బేసిక్గా ఆవిడ సినిమాలు కూడా సార్, ఏదైనా సినిమా రిలీజ్ అయిన తర్వాత, రిలీజ్ అయినప్పుడు టెన్షన్ ఆవిడ మామూలుగా ఉండదు. ఈరోజు రిలీజ్ అంటే ఇంకా నైట్ అంతా ఇంకా టాక్ ఏమొస్తుందో ఏముంటుందో ఇలా అదే టెన్షన్ ఉంటుంది, అదే టెన్షన్ పడుతుంది. సో ఆవిడ అందుకే సినిమాకి అంత అప్డేట్ అయిందంటే ఎవ్రీ సినిమా ఆవిడ ఓన్ చేసుకొని ఈరోజు సినిమా రిలీజ్ అవుతుందంటే ఒక హీరో ఎలా టెన్షన్ పడతారు, ఈవిడ కూడా అదే టెన్షన్లో ఉండేది, హిట్ అవుతుందా లేదా, అంటే ఆవిడ రేంజ్ కూడా అదే కదా, టాప్ హీరోయిన్ కదా ఆల్మోస్ట్, హిట్ అవుతుంది. అలా ఈ సినిమా అలా అవ్వకూడదని నేను కోరుకున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, బ్లెస్సింగ్.